మిత్రులు అడుగుతున్నారు, అబ్బాయిలతో ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయలేకపోతున్నాము. ఒక హీరోయిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మ్యాగీ 2 నిమిషాల్లో అయిపోతుంది, అబ్బాయిలు కూడా 2 నిమిషాల్లో అయిపోతున్నారు అని. అబ్బాయిలకి ఏంటంటే ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల ఒక స్త్రీని చూడగానే విపరీతమైన యాంగ్జైటీ, టెన్షను వచ్చేసి తొందరగా నీరు గారిపోయే అవకాశం ఉంటుంది. బట్ అదే ఫ్రీక్వెంట్గా చేస్తుంటే ఆ చిన్నపిల్లలు కూడా టైం ఎక్కువ వస్తుంది. కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళకి ఏమిటంటే వాళ్ళకు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఒక అమ్మాయిని సాటిస్ఫై చేయాలంటే ఎప్పుడు ఎంటర్ కావాలి, ఎలా ఫోర్ ప్లే చేయాలి, ప్లేలో ఎంతసేపు ఉండాలి, ఇట్లాంటి కొన్ని కండిషన్, ప్లే తర్వాత ఆఫ్టర్ ప్లేలో కూడా వాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ వల్ల వస్తూ ఉంటుంది. ఎనీహౌ ఇవన్నీ కూడా సొసైటీలో యాక్సెప్టెడ్ ఫినామినా. ఇప్పుడు మనకు షుగర్ డాడీ అని ఇట్లాంటి కొన్ని కొత్త కొత్త రిలేషన్షిప్స్ మనం అందరం చూస్తున్నాం. ఒక అమ్మాయిని తృప్తిపరచాలంటే ఎంతసేపు ఉండాలంటే ఇంట్రా వెజైనల్ ఇజాక్యులేటరీ లేటెంట్ పీరియడ్ అంటాం మనం. ఈ ఇంట్రా వెజైనల్ ఇజాక్యులేటరీ లేటెంట్ పీరియడ్ లెస్ దెన్ 1 minute ఉంటే ఏ అమ్మాయి కూడా తృప్తి పడలేదు. ఇన్ జనరల్ యావరేజ్ మ్యాక్సిమం 5 minutes ఉంటుంది. రొటీన్గా 2 to 3 minutes కామన్గా ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నేను గంట సేపు చేశాను, అరగంట చేశాను అంటే అది గొప్పలు చెప్పుకోవడమే ఉంటుంది. అన్లెస్ వాడికి ఏదైనా పీనల్ ఇంప్లాంట్ సర్జరీ ఇలాంటివి జరిగి ఉంటే తప్ప ఎవరు అంతసేపు చేయలేరు, అంతసేపు అవసరం కూడా లేదు. సో ఒక ప్లే అనేది యూజువల్గా లెస్ దెన్ 5 minutes. వెరీ రేర్లీ ఇట్ మే ఎక్స్టెండ్. మనం చూసే పోర్నులో ఏమిటంటే వాళ్ళు కెమెరా ట్రిక్స్ ఉపయోగించి చూపిందే మళ్ళీ మళ్ళీ చూపెట్టి మనకు ఒక భ్రమను కలగజేసి ఎక్కువ టైం చేస్తున్న ఫీలింగ్ ఇచ్చేస్తారు. కనుక దాని గురించి మీరు ఏమి టెన్షన్ పడక్కర్లేదు. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. అది కూడా 200 meters రన్. 200 meters రన్ ఎంతసేపు చేస్తారు? 5 నిమిషాలు చేస్తారు, 3 నిమిషాలు చేస్తారు. ఇది మ్యారథాన్ రన్ కాదు. మ్యారథాన్ రన్ అయితే గంటల కొద్దీ చేస్తారు. కనుక ఇది 200 meters రన్. ఎక్కువ టైం చేయడం వల్ల అమ్మాయి ఎక్కువ తృప్తి పడుతుంది అనుకోవడం పొరపాటు. అమ్మాయికి సైకలాజికల్గా ఆల్రెడీ మీ మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఆమె తృప్తి పడదు. మీరు 1 minute చేసినా, ½ a minute చేసినా అమ్మాయికి తృప్తి కలుగుతుంది. అది ఇష్టం లేనివాడు మీరు అరగంట సేపు చేసినా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు. వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్, ఇమాజినరీ సిచ్యువేషన్లో ఓ ప్రాస్టిట్యూట్ను వాడు అరగంట సేపు చేశాడు అనుకోండి, ఆమెకి ఏం ఆనందం ఉంటుంది? ఆమె చిరాకు పడుతుంది, వీడు వెళ్ళిపోతే ఇంకోటి వస్తాడు, వీడు చేసేది ఏముందిలే అని. కనుక మానసికమైనటువంటి బాండింగ్ లేకుండా చేసే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ నాట్ సెక్స్. ఎర్లీ ఇజాక్యులేషన్, ఇదివరకు ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ అనేవాళ్ళు, వాళ్ళు డాక్టర్లను సంప్రదించాలి. దానికి మంచి మందులు ఉన్నాయి. డపాక్సెటిన్ అనే ఒక మందు ఉంటుంది. తర్వాత డాక్టర్ను సంప్రదించకుండా ఈ మందులు వేసుకోవద్దు. నాకు ఫోన్లు చేయకండి. మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గర నన్ను కలవాల్సిన అవసరం ఏం లేదు. మీ ఊర్లో దగ్గరలో ఉన్నటువంటి హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ శృంగారానికి సంబంధించిన మందులు రాయించుకోండి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ డ్రగ్స్. డాక్టర్ చూడకుండా మందులు వాడకూడదు. ఇవి చాక్లెట్ లాగా వేసుకునేటివి కాదు. ఒక్కొక్కసారి దీని ఎఫెక్ట్ హార్ట్ మీద ఉండి కొంచెం డేంజర్ అవుతుంది. హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీ హార్ట్ బాగుందా లేదా డాక్టర్ గారు చూసి మందులు రాస్తారు. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు హార్ట్ డాక్టర్ని సంప్రదించకుండా అసలు వేసుకోకూడదు. వాళ్ళకు సైలెంట్ ఇస్కీమియా అంటారు. షుగర్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చినా వాళ్ళకు బయటికి తెలియదు. దాని మీద వీళ్ళు ట్యాబ్లెట్ వేసుకొని డేంజర్లో వెళ్ళి డెత్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ హార్ట్ డాక్టర్ను కన్సల్ట్ చేసి హార్ట్ బాగానే ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కానీ ఇట్లాంటి మందులు వాడకూడదు.